ఈరోజు ప్రశ్న ఏంటంటే, ఒక విశ్వాసిని ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చా అనే ప్రశ్న. అయితే బైబిల్లో నుండి నేను తీసుకుంటున్నా, యాకోబు గురించి తీసుకుంటున్నా. యాకోబు రాహేలును ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అయితే ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. రాహేలును చూసి మొట్టమొదటిసారిగా యాకోబు ఏడ్చింది ఎప్పుడు అంటే, రాహేలును చూసినప్పుడే ఏడ్చిండు. అంటే యాకోబు రాహేల్ కోసం 7 సంవత్సరాలు కొలువు చేసిండు. 7 సంవత్సరాలే అనుకున్నాడు యాకోబు, కానీ వాళ్ళ మామ దగ్గర రాహేల్ కోసము 14 సంవత్సరాలు కొలువు చేసిండు. యాకోబు మోసగాడు అయినప్పటికీ 14 సంవత్సరాలు కొలువు చేసిండు. కానీ మనమైతే జీవితాంతం కొలువు చేయవలసిందే. ఎందుకంటే ఆమె అంటది, నేను ముందే చెప్పిన నీకు నాకు సెట్ కాదని, నువ్వే నా వెంటబడి నన్ను నా లైఫ్ వేస్ట్ చేసినావు, అన్ని పనులు నువ్వే చేయని చెప్తుంది. అప్పుడు బట్టలు ఉతకాలి, అంట్లు తోమాలి, పిల్లల యొక్క వంట అన్నీ నువ్వే చూసుకోవాలి. ఇక మీ ఇష్టం. ఇక ఆ విధంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. యవనస్తులారా జాగ్రత్త, యవన కాలం కాపాడుకోవాలి. ఇంకోటి, అమ్మాయిల గురించి మాట్లాడుతున్నా. ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిలను ఎందుకు ప్రేమిస్తారు అంటే సెక్యూరిటీ కొరకు ప్రేమిస్తారు. ఒకటి, సోషల్ సెక్యూరిటీ కొరకు. ఈ ప్రపంచం బాగలేదు కనుక ఒక డ్రైవర్ లాగా వాడుకోవడం కొరకు మీ వెంట పడతారు అమ్మాయిలు. ఒకటి. 2, రీఛార్జులు చేసుకోవడానికి ఏటీఎం కొరకు మీ వెంట పడతారు. 2. మూడోది ఏంటంటే, బర్త్డేలు వచ్చినప్పుడు డ్రెస్సులు ఇప్పించుకోవడానికి, వాళ్ళ యొక్క బర్త్డేని గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవడం కొరకు మీ వెంట పడతారు. ఇవి అమ్మాయిలు. ఇవి అంతా అయిపోయినాక ఏమంటారు తెలుసా? ఒకనాడు వచ్చి డైరెక్ట్గా పెళ్లి కార్డు తీసుకొని వస్తారు నీ దగ్గరికి వచ్చి, నీ వెంట ఉన్నప్పుడు నేను చాలా ఆనందించాను, చాలా సంతోషపడ్డాను, ఇదిగో నా పెళ్లి కార్డు, నువ్వు మాత్రం నా పెళ్ళికి రాకు ప్లీజ్ అని చెప్తారు. అప్పుడు చూసుకో, ఇక నీ పని అవుట్. బ్రదర్స్ జాగ్రత్తగా ఉండండి. వాస్తవం ఇదే, నిజంగా జరుగుతున్నది ఈ ప్రపంచంలో ఇదే. హృదయం అన్నిటికన్నా మోసకరమైంది. ఎప్పుడు ఏ విధంగా మారుతారో తెలియదు. మన బైబిల్లో ఉన్నది, బలవంతులే అమ్మాయిలను చూసి పడిపోయినరు. ఎగ్జాంపుల్ సమూయేలు, దావీదు, సొలొమోను. ఈ బలవంతులే ఆడవారి ముందు పడిపోయినారంటే ఇక మనం ఎంత చెప్పు. కనుక దేవుని వాక్యము ఎవ్రీడే, ప్రతిరోజు ఉదయం సాయంత్రం మన హృదయంలో వాక్యం ఉన్నప్పుడు ఎంత బలవంతురాలైన స్త్రీ వచ్చినప్పుడు కూడా మనము పడలేము. నెక్స్ట్, ఇప్పుడు బ్రదర్స్ గురించి, అబ్బాయిల గురించి. అబ్బాయిలు అమ్మాయిలను ఎందుకు ప్రేమిస్తారో తెలుసా? జాగ్రత్త అమ్మాయిలు. అసలైన బక్రాగాళ్ళు ఎవరంటే అమ్మాయిలే. ఎందుకో తెలుసా? అబ్బాయిలు మిమ్మల్ని మీ యొక్క అందం చూసి కానీ, మీ చదువు చూసి కానీ, మీ యొక్క క్యారెక్టర్ చూసి కానీ ప్రేమించరు, మీ వెంట పడరు. ఎందుకోసం అంటే వాళ్ళ యొక్క లైంగిక వాంఛ తీర్చుకోవడం కొరకు మాత్రమే. జాగ్రత్త. మీ యొక్క కన్యత్వాన్ని పోగొట్టడం కొరకు మాత్రమే మీ వెంట పడతారు. మీకు రీఛార్జ్ చేస్తారు కదా, మీకు బర్త్డే సెలబ్రేట్ చేస్తారు కదా, అవన్నీ మీ మీద పెట్టుబడి పెట్టిండ్రు. వాటిని ఈ రూపంలో కక్ష తీర్చుకుంటారు. అయితే అమ్మాయి యొక్క నిజమైన ఆస్తి ఏదంటే, పెళ్ళి వరకు తన యొక్క కన్యత్వాన్ని కాపాడుకోవడమే నిజమైన ఆస్తి. అమ్మాయిలు జాగ్రత్త. ఈ రోజుల్లో విశ్వాసులు కూడా, చాలామంది విశ్వాసులైన యవనస్తులు కూడా అడుగుతున్నారు, మరి యేసుప్రభు సంఘాన్ని ప్రేమించిండు కదా అని అంటున్నారు. అవును, యేసుప్రభు సంఘాన్ని ప్రేమించి సంఘాన్ని పెళ్లి చేసుకున్నాడు కదా ఎగ్జాంపుల్ అని చెప్తున్నారు. నిజమే, యేసుప్రభు లాంటి ప్రేమ ఉంటే పెళ్లి చేసుకో. యేసుప్రభు ఎట్లా ప్రేమించిండు? చూడకుండా ప్రేమించిండు. చూడకుండా, అందం చందం ఏది చూడకుండా పెళ్లి చేసుకోవచ్చు. అయితే ఎగ్జాంపుల్, యేసుప్రభు సంఘాన్ని ప్రేమించడానికి 3 క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. అవి మనలో ఉన్నాయా? ఉంటే మీరు కూడా చేసుకోండి. ఒకటి, నువ్వు ప్రేమించే అమ్మాయికి అరకాలు మొదలుకొని నడినెత్తి వరకు పచ్చి పుండ్లు, గాయాలు ఉండాలి, దుర్వాసన కొట్టాలి, ఆమెను చూస్తే చిరాకు ఉండాలి, ఆమెకు నువ్వంటే అస్సలు పడకూడదు, నిన్ను దూరస్తుడిగా పెట్టాలి, ఆమె భయంకరమైన క్యారెక్టర్ కలిగి ఉండాలి. ఇది మొదటిది. రెండోది, ఆమె కోసం నువ్వు రక్తం కార్చి చచ్చిపోవాలి. రెండోది. మూడోది, 3 రోజుల తర్వాత లేచి పెళ్ళి చేసుకోవాలి ఆమెను. ఈ 3 ఉంటే నువ్వు కూడా పెళ్ళి చేసుకో. యాకోబు గురించి చెప్పిన కదా, యాకోబు ఎంతమందిని మెయింటైన్ చేసిండు? 4 మందిని మెయింటైన్ చేసిండు. మనకు అంత సత్తా ఉందా? బైబిల్లోని వ్యక్తులతో పోల్చుకుంటారు చాలామంది ఈ రోజుల్లో.
బైబిల్లో వాళ్ళు అట్లా చేసిండ్రు వీళ్ళు అట్లా చేసిండ్రు అంటే మనకు అంత అంటే ఒక్కరిని మెయింటైన్ చేయడానికి మనకు అతి కష్టం ఉంది. ఇంత మోసం చేస్తున్నాం, ఇంత అబద్ధాలు ఆడుతున్నాం. మరి యాకోబు నలుగురిని మెయింటైన్ చేసిండు అంటే యాకోబు గురించి చెప్తుండొచ్చు మీరు, కానీ యాకోబుకున్నంత సత్తా మనలో ఉందా చూసుకోవాలి. 12 డజన్ల పిల్లలను పోషించిండు. మనం ఒక్కరిద్దరిని పోషించడానికి ఎంత కష్టపడుతున్నాము. మనకు పెట్రోల్కే దిక్కు ఉండదు, ఇక నలుగురిని మెయింటైన్ చేసేటంత 12 డజన్ల పిల్లలను పోషించేటంత సత్తా ఉందా. లవ్ మ్యారేజ్ అనేది మనం పెట్టుకున్నది. అందం మోసకరమైనది, సౌందర్యం వ్యర్థం. లవ్ మ్యారేజ్ అనేది పెళ్ళి చేసుకొని వాడుకున్న 3 రోజులు బాగుంటుంది. ఆడపిల్ల పెళ్ళికి ముందు అందంగా కనిపిస్తుంది, పెళ్ళి రోజు కూడా చాలా అందంగా కనిపిస్తుంది. ఆ తర్వాత 5 రోజుల తర్వాత నిన్నే నేను పెళ్ళి చేసుకున్నది అంటారు. జాగ్రత్తగా అయితే మీరు జాగ్రత్తగా ఉండాలంటే నేను చెప్తా ఒకటి. అయితే యోసేపుని తీసుకుందాం. యోసేపు ఆదికాండం 39వ అధ్యాయంలో పోతిఫర్ భార్య వచ్చి యోసేపుతో పాపం చేయమని పట్టుకుంటుంది. ఏకంగా పట్టుకున్నప్పుడు యోసేపు ఏం చేస్తాడు, తన హృదయంలో దేవుని వాక్యం ఉన్నది కనుక తను అక్కడి నుండి పారిపోయాడు. యవనస్తుడు అయినప్పటికీ యోసేపు అక్కడి నుండి పారిపోయాడు. అయితే యేసుప్రభు ప్రేమలో పడితే ఏ ఆడపిల్లైనా ఏ బ్రదర్స్ అయినా అస్సలు దూరంగా పాపానికి దూరంగా ఉంటారు. మనం ప్రేమించాల్సింది యేసుప్రభుని. ఎంత పెద్ద బలవంతులు వచ్చినా మనం పాపం అనేది చేయమన్నట్టు. ఒక్కసారి ఎవ్వరు పాపంలో పడరు, ఎన్నోసార్లు. ఎగ్జాంపుల్ పోతిఫర్ భార్య ఎన్నిసార్లు వచ్చింది యోసేపు దగ్గరికి? 3 సార్లు వచ్చింది. ఒకసారి ఉండడం కొరకు ప్రయత్నం చేసింది, రెండోసారి మాట్లాడడానికి ప్రయత్నం చేసింది, మూడోసారి ఏకంగా వచ్చి ఏం చేసుకుంది, యోసేపుని పట్టుకుంది. ఆయనను యోసేపు పాపం చేసిండా? చేయలేదు. మనం కూడా ప్రతిరోజు దేవుని వాక్యంలో మన హృదయంలో ఉంచుకోవాలి యవనస్తులారా. తర్వాత మనం పాపం చేయకుండా ఉండాలంటే కొన్ని రూల్స్ ఉంటాయి. ఒకటి, 10 నిమిషాల కంటే ఎక్కువ ఒంటరిగా మాట్లాడరాదు. రెండోది, 10 సెంటీమీటర్ల కంటే దగ్గరగా మాట్లాడరాదు. మూడోది, కలిసి 10 అడుగుల కంటే ఎక్కువ దూరం తిరగరాదు. రాత్రి 10 తర్వాత ముచ్చట్లు పెట్టరాదు ఫోన్లలో. ఇదే మన యవ్వన కాలం కాపాడుకోవడానికి అమ్మాయిలైనా అబ్బాయిలైనా. ప్రైజ్ ద లార్డ్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, జాగ్రత్తగా ఉండండి.